గుర్తుందమ్మా ఈ హస్తం గుర్తు. అమ్మా ఈ హస్తం గుర్తు, ఈ గుర్తు మీద మీరందరూ ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆరోగ్యశ్రీ పథకం చేశాడు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, రైతులకు రుణమాఫీ చేశాడు, లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు కట్టాడు. ఇవన్నీ చేశాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశాడు? మీ అందరూ ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే చేశాడు. ఒక్క ఈ హస్తం గుర్తు మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. ఈ హస్తం గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఈ ఉపాధి హామీ పని కూడా తెచ్చిన పార్టీ. అందుకే చెప్తున్నాం, ఇవన్నీ మళ్లీ జరగాలి అంటే మీ అందరూ ఈ హస్తం గుర్తుని ఆదరించాలి. మీ అందరూ ఈ హస్తం గుర్తును ఆశీర్వదించండి, మీ గుండెల్లో మళ్లీ పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సంక్షేమ పాలన అందించారో మళ్లీ రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నిటికీ ఆరోగ్యశ్రీ అయినా, రుణమాఫీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లైనా, ఉపాధి హామీ పైన ఇవన్నీ మళ్లీ బ్రతికిస్తుంది, మళ్లీ బ్రహ్మాండంగా నడిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది.